ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని అంటోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూడుతోంది. ఓవైపేమో కిషన్ రెడ్డి వరుస మీటింగ్లతో దూసుకుపోతుంటే, మరోవైపు బండి సంజయ్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కు 3 గెలవాల్సిందే అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీకు దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తోన్న మోసాలను నిరుద్యోగులకు, ప్రజలకు వివరించాలన్నారు ఆయన. ఇప్పటికే బీజేపీ బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలకు బాధ్యతలు అప్పగించింది. విద్యార్థులు, పట్టభద్రుల మద్దతును కూడగట్టే బాధ్యతను బీజేవైఎం, ఏబీవీపీ ముఖ్య నేతలకు అప్పగించింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రాహుల్ గాంధీ మొన్న మాట్లాడుతున్నాడు, మీడియా అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది, మీడియా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలతో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించాలంటూ కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిరుద్యోగులకి 4,000 ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది అన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ బీజేపీనే అన్నారాయన. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యను గెలిపించాలన్నారు బండి సంజయ్. మీకోసం ఉద్యమించే పార్టీ ఎవరు? మీకోసం కొట్లాడిన పార్టీ ఎవరు? మీకోసం చేరుకున్న పార్టీ ఎవరు? మీకోసం హరిజనులు శ్రమించే పార్టీ ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి మీకు ఐటీ ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తుంచుకోవాలి. ప్రశ్నించే వ్యక్తులు కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా అంజిరెడ్డి గారిని, మా కొమరే గారిని, అక్కడ సరోత్తర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముందంజలో ఉందన్నారు ఆ పార్టీ నేతలు. స్కూల్లో, కాలేజీలు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ ను, మేధావులను కలుస్తారు కమలం పార్టీ నేతలు.